చూడండి, దీంట్లో ఉప్పేగానే నీరు ఎట్లా వస్తుందో ఇది మనం పప్పులోకి, కూరల్లోకి, పులిహోరలోకి అండ్ రసం, మామిడికాయ రసం కూడా చేసుకోవచ్చు. మరి ఇట్లా చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఏం చేయాలి? ఇప్పుడు వరకు నేనేం చేశాను అది చూసేద్దామా? ఈ మామిడికాయలు ఈ యొక్క 2, ఇంకో పెద్ద కాయ ఉంది. ముందు కోసిన తర్వాత అప్పుడు పెద్ద కాయ కోస్తాను. ఇవి కట్ చేసిన తర్వాత అప్పుడు పెద్ద కాయ కోస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవి చెప్తున్నాను కాయలు, ఎందుకంటే పచ్చడి పెట్టేటప్పుడు కొన్ని తీసాను నేను, అవి కూర చేస్తాను. మళ్ళీ ఎందుకు అనేది మీకు మళ్ళీ చూపిస్తాను. దీన్ని కూడా కట్ చేస్తున్నాను, అంటే చెప్తున్నాను. ఫ్రెండ్స్, 3 మామిడికాయలు కోరి, అంటే ఫస్ట్ స్కిన్ తీసేసి నేను ఎట్లా వేసి పెట్టాను. నేను అప్పుడప్పుడు ఆమ్చూర్ పౌడర్ వేస్తాను, కాయలు కూడా వేస్తాను, కానీ ఇప్పుడు అంత టైం లేదు నాకు, అందుకని ఇట్లా కోరేసాను. ఇవి కూరలోకి, పులిహోర చేసుకున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి చిన్న బ్లెండర్లో వేసుకుంటే చక్కగా కలిసిపోతుంది. అట్లాగా అప్పుడప్పుడు ఈ యొక్క మామిడికాయ రసం కూడా పెడతాను, అందుకని నేను ఇట్లా చేశాను. ఇట్లా చేసి దీంట్లో నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. ఇది కల్లుప్పు, అయోడైజ్డ్ సాల్ట్ అయితే కాదు. కల్లుప్పు తీసుకొచ్చి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఆల్రెడీ నేను మామిడికాయ పచ్చడి పట్టేసాను, అందులో ఈ కల్లుప్పు వేసాను. సో దీన్ని ఇట్లా కలిపేస్తాను. అంతా రెడీ చేసేసుకున్నాం కదా. నేను ఈ బాటిల్లో పెట్టుకున్నాను, గాజు బాటిల్. దీంట్లో కొన్నిసార్లు ఉప్పు వేస్తాను, ఇప్పుడైతే ఉప్పు వేయట్లేదండి. సరే, పసుపు వేస్తాను, ఇప్పుడైతే పసుపు వేయట్లేదు. తర్వాత దీన్ని ఎప్పుడైనా మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మనకు కావాల్సి వచ్చినప్పుడు తీసుకోవచ్చు, కానీ తడి చేతులు మాత్రం పెట్టద్దు, తడి స్పూన్లు పెట్టద్దు. మూత సరిగ్గా ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇట్లా చేసుకునేటప్పుడు మనకి ప్లాస్టిక్ వేసుకుంటే బాగోదండి. తర్వాత కొందరు పేపర్లు ఉన్నాయి, లిప్ బ్యాగ్స్ ఉన్నాయి, అయ్యి అంటున్నారు, అంతా కంటామినేటెడ్ అండి. కాకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు బాటిల్స్ కొంచెం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తే, ఇటు వరకు గాజు బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే బయట పెట్టి భయం వేసేది. ఇప్పుడు అట్లా కాదు, యూజ్ఫుల్గానే ఉన్నాయి కనుక ఎక్కువ గాజు ఉపయోగిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, మళ్ళీ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి. సో తినేటప్పుడు ఒక బాటిల్తో మనం పెట్టేసుకున్నామండి, పెట్టేసుకున్న తర్వాత తీసుకోవాలంటే కొంచెం గట్టిగా అవుతుంది కనుక కొంచెం తీసుకునే ముందు పెట్టుకోవచ్చు అంటున్నారు. సో మనం తీసుకునేటప్పుడు చిన్న చిన్న బాటిల్స్ ఉంటే పావు కేజీ అనుకుంటే వాటిలో పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే నాకు చిన్న బాటిల్స్ లేవు, అందుకనే లీటర్ బాటిల్లో పెట్టేస్తున్నాను. ఇది ఎక్కువైతుంది అని అనుకున్నాను కానీ తక్కువైంది. మళ్ళీ ఇంకో బాటిల్ తీసి కడిగి దాన్ని తుడిచి తెచ్చుకుంటే నాకు టైం అయిపోద్ది కనుక నేను దీంట్లో పెట్టేసాను. మరి ఎట్లా ఉంది ఫ్రెండ్స్, నచ్చిందా మీకు ఈ ప్రాసెస్? మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికైతే చేసుకోవచ్చు. నిజమే, 1 year వరకు ఉంటాయంటున్నారు. ఇటు వరకు మనం మొక్కలు ఎండబెట్టుకుని పెట్టుకున్న వాళ్ళమేనండి. మధ్యలో ఇప్పుడు మనకి షాపింగ్ మాల్స్ వచ్చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మనకు దొరుకుతున్నాయి కదండి, అందుకనే మనకు నిర్లక్ష్యం అయిపోతుంది. అన్ని సీజన్లోనూ మామిడికాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు కనుక మనం ఇట్లా చేసుకుంటలేదు. నేను స్టార్టింగ్లో అంటే అన్నీ ఇట్లా పెట్టుకుని ఉప్పు వేసుకుని, పసుపు వేసుకుని, ఎండబెట్టుకుని, మళ్ళీ వంట చేసుకునేటప్పుడు అవి వీటిలో వేసి అట్లా చేసుకునేది. ఇప్పుడు మళ్ళీ అట్లా కాకపోయినా ఇప్పుడు ఫ్రిడ్జ్లో అవైలబిలిటీ ఉంది కనుక మనకి ఎప్పుడంటే అప్పుడు పచ్చి వేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ అండి, బాయ్.